పెద్దవాగు ప్రాజెక్టుకు మోక్షం లభించింది. ప్రాజెక్టు శాశ్వత మరమ్మతులకు ఉమ్మడి ప్రభుత్వాలు అంగీకారం తెలపడంతో రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1980వ సంవత్సరంలో 21 అడుగుల మేర నీటి మట్టంతో 1200 ఎకరాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్దవాగు ప్రాజెక్టును నిర్మించింది. దాదాపు 16,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ఈ ప్రాజెక్టు నిర్మించారు. అయితే తెలుగు రాష్ట్రాల విభజన అనంతరం ఈ ప్రాజెక్టు నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. గడిచిన 10 ఏళ్లలో అటు తెలంగాణ ప్రభుత్వం ఇటు ఏపీ ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టు నిర్వహణకు నిధులు వెచ్చించకపోవడంతో ఈ ప్రాజెక్టు నిర్వహణపై పూర్తి స్థాయిలో నీలినీడలే కమ్ముకున్నాయి. ఒకవైపు ప్రాజెక్టు ఆనకట్టతో పాటు 2,000 ఎకరాల ఆయకట్టు తెలంగాణ పరిధిలోకి రావడం, మరో 14,000 ఎకరాలు ఆంధ్రప్రదేశ్ పరిధిలోకి పోవడంతో పూర్తిగా ఈ ప్రాజెక్టు నిర్వహణను గాలికి వదిలేశారు అటు ఇరు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు. అయితే ఇటీవల జరిగినటువంటి గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశంలో ఈ ప్రాజెక్టు నిర్వహణపై కావచ్చు, శాశ్వత మరమ్మతులకు నిధులు కేటాయింపు విషయంలో ఒక సందిగ్ధతకు ఒక చిక్కుముడైతే వీడిందనే చెప్పుకోవాలి. అటు ఆయకట్టు ఆధారంగా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు వెచ్చించేందుకు అంగీకారం తెలిపినట్లు మనకు సమాచారం అందుతుంది. హైదరాబాద్ వేదికగా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశంలో ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పెద్దవాగు ప్రాజెక్టుకు శాశ్వత మరమ్మతులు కల్పించేందుకు ఉమ్మడి ప్రణాళికనైతే అటు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధం చేసినట్లు మనకు అధికారికంగా సమాచారం అయితే అందుతుంది. దాదాపు ఈ ప్రాజెక్టు శాశ్వత మరమ్మతుల కోసం నిధులు కూడా త్వరలోనే వెచ్చించబోతున్నట్లు సమాచారం అందుతుంది. పూర్తిగా 16,000 ఎకరాల ఆయకట్టుకు సాగు నిర్మించినటువంటి ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే రైతన్నల సమస్యలు కావచ్చు పూర్తి స్థాయిలో తీరనున్నాయనేది మనకు అందుతున్నటువంటి సమాచారం. మరోవైపు గడిచిన ఏడాది వచ్చినటువంటి భారీ వర్షాల కారణంగా పెద్దవాగు ప్రాజెక్టు ఆనకట్టకు భారీగా గండిపడింది. దీంతో లక్షలాది రూపాయల ఆస్తి నష్టం కూడా సంభవించింది. అనేక మంది రైతులు కూడా ప్రమాదంలో చిక్కున్నారు. ఆ ప్రమాదం నుంచి కాపాడేందుకు కూడా విపత్కర పరిస్థితుల్లో భాగంగా ప్రభుత్వం ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు అటు తెలంగాణ ఇటు ఏపీ అధిక మొత్తంలో నిధులు వెచ్చించాల్సి వచ్చింది. ప్రస్తుతం అటు ఇరు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టు శాశ్వత మరమ్మతుల విషయంలో ఒక అంగీకారానికి రావడం, నిధుల వెచ్చింపు విషయంలో ఒక క్లారిటీ రావడంతో పూర్తి స్థాయిలో ఈ ప్రాజెక్టుకు మళ్ళీ పునర్వైభవం వచ్చే అవకాశం ఉందని చెప్పి రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది వీడియో స్నేహితులతో రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.